క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు ప్రత్యేకంగా మనం దేవుని ప్రతినిధులుగా క్రైస్తవులు ఉన్నారు అనే విషయాన్ని చర్చించుకోబోతూ ఉన్నాం. అదే దాని గురించి మనకి వివరించడానికి, మనతో పాటు చర్చించడానికి పాస్టర్ గారు వాళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని ఆహ్వానిస్తూ మనం తదుపరి కార్యక్రమంలోనికి వెళ్దాం. రండి. పాస్టర్ సైమన్ పాల్ గారు, పాస్టర్ మన్రాజా గారు, మీ ఇద్దరికి కూడా ఆహ్వానం అండి. ఈరోజు ప్రత్యేకంగా మనం క్రైస్తవులు దేవుని ప్రతినిధులు అనే విషయం గురించి చర్చించబోతా ఉన్నాం. అందులో మాకు మొట్టమొదటిగా అసలు ఈ దేవుని ప్రతినిధులు అంటే ఎవరు, వారికి ఉన్న ప్రత్యేకతలు ఏంటో చెప్పగలుగుతారా? తప్పకుండా అండి. ప్రతినిధి అని అంటే ముందుగా జనరల్గా మనం గమనించినప్పుడు ఒక వ్యక్తికి ఆయన తనకు బదులుగా ఇంకొక వ్యక్తిని అక్కడ ఉంచినప్పుడు ప్రతినిధి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక కలెక్టర్ గారు కానీ లేకపోతే ఒక మినిస్టర్ గారు కానీ అనుకుందాం. ఆయన ఒక దగ్గర పనిచేస్తున్నప్పుడు ఇంకొక ఫంక్షన్ కూడా ఏదో ఇంకో ప్రోగ్రాం కూడా అటెండ్ అవ్వాల్సి వచ్చినప్పుడు తన మాటగా అక్కడ ఇంకొకరిని పంపించారనుకోండి. అప్పుడు ఆ మినిస్టర్ గారు కావచ్చు లేకపోతే ఆ కలెక్టర్ గారికి ఈ వ్యక్తి ప్రతినిధిగా ఉన్నారని అర్థం. అప్పుడు ఈ వ్యక్తికి ఇచ్చే రెస్పెక్ట్ ఇతనికి ఇవ్వాలి. అంటే ఈ అధికారికి ఎంత రెస్పెక్ట్గా ఉంటున్నామో ఈయన తీసుకొచ్చిన వార్తకు అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇది ఒక ప్రతినిధికి మనం అంటే ఒక ప్రతినిధిగా ఉన్న వ్యక్తికి ఉన్న స్థానం అన్నమాట. అంటే క్రైస్తవులు దేవునికి ప్రతినిధులుగా ఉన్నారు అనేది చాలా మంచి మాట. ఎందుకంటే 2 కొరింథీ 5వ అధ్యాయము 20వ వచనంలో మనకి ఈ విధంగా ఉంది. క్రైస్తవులందరూ కూడా రిప్రజెంటేటివ్స్ ఆఫ్ క్రైస్ట్ అని ఉంది. అంటే యేసుక్రీస్తు పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తుకు రాయబారులుగాను, క్రీస్తు గుణాతిశయాలను అందరికీ సామాన్య జనాలందరి దగ్గర కూడా తీసుకొని వెళ్ళి ప్రచురపరిచే క్రీస్తు గుణలక్షణాలు చూపించగలిగిన వ్యక్తులుగాను, ఇక్కడ ఒక ఉదాహరణగాను క్రైస్తవులు ఉన్నారు అనేది ఈ మాటకున్న అర్థం. ఇక్కడ అంబాసిడర్స్ అనే పదం కూడా వాడుతున్నారు కొన్ని బైబిల్స్, కొన్ని బైబిల్స్లోనూ రిప్రజెంటేటివ్స్ అనే పదం వాడుతున్నారు. అంటే వారికి ఉన్న బాధ్యత ఇది. అక్కడ ఒక రాజుగారు ఆయన మాటగా ఇంకొక పక్క రాజుగారికి మధ్యలో మధ్యవర్తులను పంపుతూ ఉంటారు అన్నమాట. దానివల్ల కొన్ని యుద్ధాలు ఆగొచ్చు లేదా లేని యుద్ధం కూడా జరగవచ్చు. అంటే మధ్యవర్తి మీద చాలా బాధ్యత ఉన్నది. మధ్యవర్తి ఈ రాజుగారి తరపున వెళ్ళి ఎదుటి శత్రు సైన్యం రాజుగారి దగ్గరికి వెళ్ళి ఈ రాజుగారు చెప్పిన మాటలు కాకుండా వేరే మాట చెప్తే మధ్యలో యుద్ధం వచ్చే పరిస్థితి ఉన్నది. లేదా ఈ మధ్యవర్తి యాజ్ ఇట్ ఈజ్గా చెప్పినప్పుడు ఇద్దరు రాజుల మధ్యలో గొడవలు ఉన్నా కానీ సమస్యపోయే అవకాశం కూడా ఉన్నది. అంటే మధ్యవర్తి పైన చాలా బాధ్యతలు ఉన్నాయి. ఈ క్రైస్తవులు అనబడిన వారు లోకంలో దేవుని తెలుసుకోలేకపోయిన వారి దగ్గరికి వెళ్ళి నిజమైన దేవుని గురించి వాళ్ళు చెప్తున్న అప్పుడు వీళ్ళు నిజమైన దేవునికి ఈ లోకంలో ఉన్న వ్యక్తులకు మధ్య మధ్యవర్తులుగా ఉంటున్నారు. ఇది చాలా గొప్ప బాధ్యతగా నేను భావిస్తున్నాను. వీళ్ళందరూ కూడా వారికున్న ప్రత్యేకతను బట్టి వారికున్న స్వార్థాన్ని విడిచిపెట్టి పనిచేసే వాళ్ళుగా ఉండాలి. ఇప్పుడు మధ్యవర్తులుగా ఉన్నప్పుడు మనం మధ్యవర్తిత్వం చేస్తున్న వ్యక్తి ఆషామాషి వ్యక్తి కాదు. ఆయన సర్వసృష్టికి కర్త. ఆయన సర్వసృష్టిని సృష్టించిన దేవుడు, చాలా గొప్ప వ్యక్తి. అంత గొప్ప పని మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎంతో ఆసక్తితోని ఎంతో బాధ్యతగా పట్టుదలగా మనం చేయగలగాలి. లూకాసు వార్తలో 12వ అధ్యాయము 11-12 వచనాలు మనం గమనించినప్పుడు మనము యేసుక్రీస్తును ఇమిటేట్ చేయాలని గమనిస్తాం. అక్కడ అంటే ఆయన్ని పోలి మనం నడుచుకోవాలనే పదాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అంటే యేసుక్రీస్తు ఏ విధంగా అయితే బ్రతికారో, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే కార్యాలు చేశారో, యేసుక్రీస్తు ఏ విధంగా అయితే పరిస్థితులన్నిటిని తట్టుకొని నిలబడ్డారో అటువంటి స్వార్థం లేని జీవితం మనకు ఉండాలి. ఎందుకనంటే మనిషి కుమారుడికి తలవాల్చుకోవడానికి స్థలం కూడా లేదు అని చెప్తా ఉన్నారు. మరి మనం క్రైస్తవులుగా పిలువబడుతున్న మనమేమో పెద్ద పెద్ద ఇల్లులు, బంగ్లాలు, కార్లు సంపాదించుకోవడానికి బాగా ఆసక్తి చూపిస్తున్నాం. కానీ మనకున్న వాటిని విడిచిపెట్టి మనం సువార్త చేయలేకపోతా ఉన్నాం. మొదటి యుగపు క్రైస్తవులైతే, మొదటి శతాబ్దపు క్రైస్తవులు, మిషనరీస్, వీళ్ళైతే వాళ్ళకున్నవన్నీ అమ్మీ కూడా సువార్త పరిచర్యను చేశారు. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తును పోలి జీవించారు. యేసుక్రీస్తు గురించి ఎక్కువ మంది తెలుసుకోవాలి అని చెప్పని వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు వాళ్ళు
వాళ్ళని మనం నిజమైన క్రైస్తవులుగా చూడొచ్చు. ఈరోజు మనము క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము అంతటి స్వార్థం లేని విశ్వాసంతో ఉన్నామా, లేకపోతే అంతటి బాధ్యత మనం కలిగి ఉన్నామా లేవని ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. అంటే క్రీస్తుని పోలి ఖచ్చితంగా నడిచే వాళ్ళని ప్రతినిధులు అంటారని చెప్తున్నారు. చాలా చక్కగా చెప్పారండి. మరి పాస్టర్ గారు, ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నారు ఈ పాస్టర్ గారు, ఏంటంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలని చెప్పారు. అసలు క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏమిటి? మంచి ప్రశ్న అండి. యేసుక్రీస్తు ప్రభుల వారే స్వయంగా చెప్పారు, నన్ను వెంబడించండి, ఫాలో మీ అని చెప్పారు. మనకి యోహాను సువార్త 16వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరం వినును, వాళ్ళెవరో నాకు తెలుసు అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. ఐ నో మై షీప్ అని చెప్పేసి దేవుడు చెప్తా ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏవైతే మాటలు చెప్పారో, యేసుక్రీస్తు ప్రభుల వారు ఏవైతే ఆజ్ఞలను ఇచ్చారో, ఏ మార్గాన్ని అయితే చూపించారో, వేటినైతే వెంబడించండి అని చెప్పారో, వాటిని వెంబడించేవారు ఆయనని పోలి నడుచుకున్నవారు. ఇప్పుడు చాలా మంది ఉంటారు, నేను క్రైస్తవుని అని చెప్పే వాళ్ళు ఉంటారు, తర్వాత నేను సేవకుని అని చెప్పే వాళ్ళు ఉంటారు. వీళ్ళలోనే అనేక మంది పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంత క్రైస్తవుడైనప్పటికీ కూడా, నేను క్రైస్తవుడు అని చెప్పుకుంటూ తిరిగినప్పటికీ కూడా నేను ఆయన్ని పోలి నడుచుకోకపోతే అది కరెక్ట్ కాదండి. అది నిజంగా దేవుని పోలి నడుచుకున్న వాళ్ళం మనం కాదు. ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది కదా, మనల్ని మనం తృణీకరించుకొని ఆయన సిలువను ఎత్తుకొని మనం ప్రయాసపడాలని చెప్పేసి వాక్యం తెలియజేస్తూ ఉంది. అంటే ముందుగా మనలో ఏమన్నా ఉంటే వాటన్నిటిని తొలగించుకోవాలి. అంటే వ్యర్థమైనవి కానీ, ఈ లోకాశలకు సంబంధించినవి కానీ, దేవుడికి వ్యతిరేకమైనవి కానీ ఏమన్నా ఉన్నట్లయితే వాటిని మనం తీసేసుకోవాలి. తీసేసుకొని దేవుడు చెప్పిన వాటి కొరకే కష్టపడాలి. అది భారంగానే ఉంటుంది, ఇబ్బందిగానే ఉంటుంది. అయినప్పటికీ కూడా వాటిని సిలువ భారం ఎంత కష్టమండి, అది తేలికేం కాదు. ఆ భారాన్ని దేవుడు రిప్రజెంట్ చేస్తూ మీరు ఆ భారాన్ని కూడా మొయ్యాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు క్రైస్తవులుగా పిలువబడే వాళ్ళందరికీ, లేదంటే ప్రతినిధులుగా ఉండే వాళ్ళందరికీ కూడా సుఖభోగాలు అవసరం. కానీ నిజంగా చెప్పాలంటే ఆయన కొరకు నిరంతరం కూడా కష్టపడే వారికి ఎప్పుడు కూడా ఏదో ఒక భారం ఉంటూనే ఉంటుంది. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. మనం తదుపరి కార్యక్రమంలోకి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, చాలా చక్కటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుంటా ఉన్నాం మనం. ఇంకా మరిన్ని విషయాలను మనం తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రైస్తవులు దేవుని ప్రతినిధులు అనే ఈ యొక్క ఎపిసోడ్కి మీ అందరికీ కూడా స్వాగతం. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మనం అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, మరి ఇప్పుడు అసలు క్రీస్తుని పోలి నడుచుకునే వాళ్ళకి ధైర్యం అవసరం అంటారా? ఖచ్చితంగా చాలా ధైర్యం అవసరం. ఎందుకనంటే క్రీస్తుని పోలి నడుచుకోవడం అని అంటే మనం ముందుగా చాలా త్యాగాలు చేయాల్సి ఉంటుంది. త్యాగపూరితమైన జీవితం అవసరం. అదేవిధంగా నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలనుకుంటున్నప్పుడు కుటుంబం కూడా నాకు సహకరించేదిగా ఉన్నప్పుడే నేను ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇప్పుడు నేను మంచివాడినే, నేను కష్టపడి దేవుని పరిచర్యలోకి వద్దామనే ఉద్దేశంతో నాకున్న పని పాటలన్నీ విడిచిపెట్టి నేను కంప్లీట్గా దేవుని పరిచర్యలోకి వచ్చాను అనుకుందాం. అప్పుడు నాకు నా కుటుంబం సహకరించని పరిస్థితి ఉన్నట్లయితే, అంటే ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు, లేకపోతే ఇంతకు ముందున్న లావిష్ లైఫ్ నాకు ఉండకపోవచ్చు, అన్ని సుఖభోగాలు నాకు ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు నా కుటుంబం కూడా నాకు సహకరించేదిగా ఉండాలి, మొదటిది. రెండవది, క్రీస్తును పోలి నడుచుకుంటున్నప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా రిచ్ లైఫ్ అసలు ఉండదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో సేవకులనంటే బాగా ధనవంతులుగా ఉన్న వాళ్ళే గొప్ప సేవకులు అని పిలువబడుతున్నారు. గొప్ప సేవకులు అంటే ఎక్కువ ధనవంతుడై ఉండాలి. అది నిజమైన పరిస్థితి కాదండి. యేసుక్రీస్తు గొప్ప సేవకుడు, పౌలు గొప్ప సేవకుడు, ఆది అపోస్తలులందరూ కూడా గొప్ప సేవకులు. వాళ్ళెవరికి కూడా ఆస్తిపాస్తులు లేవు. పైగా వాళ్ళకు ఉన్నవన్నీ అమ్మి సువార్తను పరిచర్యను జరిగించారు. ఎక్కడైతే సువార్త లేదో అక్కడికి తీసుకొని వెళ్ళారు. మరి సువార్త లేని దగ్గర అనంటే అక్కడ ఫెసిలిటీస్ అసలు ఉండకపోవచ్చు, కరెంట్ ఉండకపోవచ్చు, రోడ్లు ఉండకపోవచ్చు, చదువులకి అవకాశాలు ఉండకపోవచ్చు. కానీ అయినప్పటికీ కూడా నేను ఆ ప్రదేశానికి, అక్కడున్న వాళ్ళు కూడా దేవుని పిల్లలే, అక్కడున్న వాళ్ళు దేవుని తెలుసుకోవాలి, రక్షణలోకి రావాలనే ఒక భారం, బాధ్యత ఉంటుంది చూసారా, అది వాళ్ళని నడిపిస్తుంది. అందుకనే క్రైస్తవులుగా దేవుని ప్రతినిధులుగా ఉండి నడుచుకోవాలి అని అంటే వాళ్ళకి ఖచ్చితంగా ధైర్యం అవసరం. ఇక్కడ యెహోషువ 1వ అధ్యాయం 9వ వచనంలో ఏం చెప్తున్నారంటే,
బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ అని చెప్తా ఉన్నారు. ధైర్యంగా ఉండండి అని చెప్తా ఉన్నారు, దృఢంగా ఉండండి అని చెప్తున్నారు దేవుడు. ఎందుకనంటే ఈ పని అంత ఆషామాషిది కాదు. పిరికితనం ఉన్న వాళ్ళు ఈ పని చేయలేరు. ఇంకా అదేవిధంగా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8-12 వరకు కూడా మనం గమనించినప్పుడు ఇక్కడ పౌలు చెప్తా ఉన్నాడు కొరింథీ సంఘానికి, మేము అన్ని విధాలుగా అలసిపోయి ఉన్నాము కానీ పూర్తిగా నలిగిపోలేదు అని చెప్తా ఉన్నారు. అంటే అన్ని వైపుల నుంచి ఒత్తిడి ఉన్నది, ఒత్తిడి అనుభవిస్తున్నారు కానీ మా విశ్వాసం అయితే అణగారిపోలేదని ధైర్యంగా చెప్తా ఉన్నారు. అందుకనే ఈ అపోస్తలులు, దేవుని శిష్యులందరూ కూడా మొదట యేసుక్రీస్తుని గురించి పూర్తి స్థాయిలో అర్థం చేసుకున్న వాళ్ళందరూ కూడా దేనికి భయపడలేదు. మొదట చావుకు భయపడలేదు, తర్వాత ఆర్థిక పరిస్థితుల గురించి భయపడలేదు, ఆహారం గురించి భయపడలేదు, కుటుంబ పరిస్థితుల గురించి భయపడలేదు. అన్నీ దేవుడు చూసుకుంటాడనే ఒక విశ్వాసంతో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నారు. అందుకనే వాళ్ళ ఉద్దేశం అంతా ఏంటి అంటే బల నమ్మకమైన మంచి దాసుడా అని దేవుని చేత అనిపించుకోవాలనుకున్నారు. అదేవిధంగా మళ్ళీ మనం చూస్తే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే బీ వాచ్ఫుల్ అండ్ బీ స్ట్రాంగ్ అని చెప్తా ఉన్నారు. అంటే గమనించండి, బాగా దృఢంగా ఉండండి అని చెప్తా ఉన్నారు. మనకి పరిస్థితులు ఎట్లా వస్తున్నాయని గమనించుకోవాలి. గుడ్డిగా వెళ్ళిపోమని చెప్పట్లేదు, గమనించాలి. కానీ వస్తున్న పరిస్థితులను బట్టి, వస్తున్న ఇబ్బందులు బట్టి మనం భయపడిపోకుండా ధైర్యంగా ఉండాలన్నది కూడా దేవుని మాట. ఖచ్చితంగా మీరు అడిగిన విధంగా క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే నిజంగా గుండె ధైర్యం కావాలి. చాలా చాలా చక్కగా వివరించారండి. నిజంగానే చాలా సందర్భాల్లో అంటే సేవలో ఉన్న వాళ్ళు కానీ, సువార్థికులుగా ఉన్న వాళ్ళు కానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే వాళ్ళకు వచ్చే వాటిని ఎదురు దెబ్బలన్నిటిని తట్టుకొని నిలబడగలిగిన వాళ్ళు ఉన్నారు, నిలబడలేక ఆ మార్గం నుండి తొలగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు చెప్పిన మాటలు ఈరోజు చాలామందికి ధైర్యాన్ని ఇచ్చాయని నేను నమ్ముతా ఉన్నా. నిజంగానే క్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే క్రీస్తులాగా మనం నిలబడాలి. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మనం నిలబడే ధైర్యం మనకు ఉండాలండి. చాలా చక్కగా వివరించారు పాస్టర్ గారు. ఇప్పుడు మీరు చెప్పండి, అసలు స్వార్థం లేకుండా జీవించడం అంటే ఏంటి? దాని ద్వారా మనం మన ఎదుటి వారికి ఎట్లాంటి సందేశాన్ని మనం ఇస్తున్నట్టు? అవునండి, మనం ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా స్వార్థం లేకుండా జీవించాలని చెప్పేసి దేవుడు వాక్యం బోధిస్తూ ఉన్నది. ఒకరి దగ్గర నుంచి ఆశించకుండా, లేదంటే మనం ఏదైనా మంచి పని చేసి దానికి ప్రతిఫలాన్ని కోరకుండా మనం స్వచ్ఛందంగా పనిచేయాలని చెప్పేసి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. ఇప్పుడు పేదవారి దగ్గరికి వెళ్ళి మనం వారికి సహాయం చేసినప్పుడు వారి దగ్గర నుంచి మనం ఏం పొందుకోలేకపోవచ్చు. కానీ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వాటిని వారికి సహాయం చేసి అట్లా కొంతమందికి సహాయం చేసి వాటిని బట్టి ఏదో ఒక విధంగా ఏదో ఒక వేలో వాళ్ళు డబ్బులు తీసుకోవడమో, లేదంటే ఇంకా మెప్పు పొందడానికో, లేదంటే హెచ్చింపు పొందడానికి అక్కడ ఉన్న ప్రజల ద్వారా ఈ రీతిగా ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని స్వయంగా చూసుకోండి, ఆయనకి అన్నీ ఉన్నాయి, ఆయన ఏదైనా చేయగలరు. కానీ అయినప్పటికీ కూడా ఆయన ప్రేమ నీకు నాకు అర్థం కావడానికి ఆయన సర్వాన్ని కూడా వదిలిపెట్టుకొని, సర్వ అధికారాన్ని విడిచిపెట్టి కేవలం మానవునిగా ఈ భూమి మీదకి వచ్చారు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత కూడా ఆయన ఎవరి దగ్గర నుంచి ఏమి ఆశించలేదు. ఇంకా ఆయన చేసింది ఏదైనా ఉందనంటే అది పరిచర్యనే. ఇతరులకు పరిచర్య, సేవ, మంచిని బోధిస్తూ ఆయన జీవితాంతం కూడా ఆయన జీవించడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అదే రీతిగా నిన్ను నన్ను కూడా ఉండాలి, నువ్వు నేను కూడా ఉండాలి అని చెప్పేసి దేవుడు ఆశపడతా ఉన్నారు. మనం మత్తయి సువార్త 20వ అధ్యాయం 26-28 వచనాలు చూసుకుంటే, గొప్పవారిగా ఉండాలి అనుకున్న వారు పరిచారకులుగా ఉండాలని చెప్పేసి శిష్యులకి దేవుడు బోధిస్తూ ఉన్నారు. శిష్యుల్లో కూడా ఒక గందరగోళం స్టార్ట్ అయిందనమాట యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు. ఎవరు గొప్ప, ఎవరు హెచ్చింపబడాలని చెప్పేసి. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తా ఉన్నారు కదా, ఎవరైతే గొప్పగా ఉండాలనుకుంటున్నారో, అధికారంగా ఉండాలనుకుంటున్నారో మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీరు పరిచారకులుగా ఉండండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మనం ఇతరులకి ఏం సందేశాన్ని ఇస్తూ ఉన్నామంటే, క్రైస్తవులు స్వార్థం లేకుండా స్వచ్ఛందంగా పనిచేసేవారని చెప్పగలగాలి. ఇప్పుడు బయటికి వెళ్తే క్రైస్తవుల మీద అందరూ క్రైస్తవుల్ని ద్వేషించే వాళ్ళు, యేసుక్రీస్తు ప్రభువులు అని ద్వేషించే వాళ్ళు చెప్పేది ఏంటంటే, వీళ్ళు ఆ ముసుగులో ఉంటా ఉన్నారు, ఆ ముసుగులో వెనకాల చాలా సంపాదిస్తూ ఉన్నారు, వీళ్ళు స్త్రీల మీద కానీ తర్వాత డబ్బుల మీద కానీ చాలా వ్యామోహం చూపుతారని చెప్పేసి ఎవరు కూడా యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు మొహమాటం లేకుండా తిట్టేస్తూనే ఉంటారు. కానీ మనం చూపించాల్సింది ఏంటంటే, నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే,
నువ్వు నిజమైన దేవుని ప్రతినిధి అయితే నీకు ఉన్నదంతా కూడా అవసరమైతే దారబోసి ఇంకొకళ్ళ దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా, అవసరమైతే వాళ్ళు నీకు కనీసం థ్యాంక్స్ చెప్పకపోయినా సరే నువ్వు మనస్ఫూర్తిగా వారికి సహాయం చేసేదానిగా నువ్వు ఉండాలి అని దేవుడు ఆశపడతా ఉన్నారు. చాలా చక్కగా వివరించారండి. చాలా మంచి విషయాలు తెలియజేశారు. మళ్ళీ మనం తదుపరి కార్యక్రమంలోనికి వెళ్ళబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. చూస్తున్నారు కదండి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను మనం తెలుసుకుంటా ఉన్నాం. నిజంగానే మనం కూడా ధైర్యంగా నిలబడాలి, క్రీస్తును పోలి నడుచుకోవాలని మనకు తెలియజేస్తున్నారు. మరిన్ని విషయాలు తెలుసుకోబోయే ముందు చిన్న విరామం తీసుకొని మళ్ళీ వచ్చేద్దాం. క్రైస్తవ సంఘానికి ఉపదేశాలు అనే కార్యక్రమంలో క్రైస్తవులు దేవుని ప్రతినిధులు అనే ఈ యొక్క ఎపిసోడ్కి మీ అందరికి కూడా తిరిగి స్వాగతం. మరిన్ని విషయాలు మనం తెలుసుకోబోతా ఉన్నాం. పాస్టర్ గారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం రండి. పాస్టర్ గారు, అసలు క్షమించబడని పాపాలు ఉంటాయా? ఉంటాయి. బైబిల్లో క్షమించబడిన పాపాల గురించి కూడా రాయబడి ఉంది. అయితే మరి ఇప్పుడు మనం చూస్తే మనం ఏదైనా సరే దేవుని దగ్గర మనం ఒప్పుకొని క్షమాపణ అడిగినప్పుడు మన పాపాలన్నీ క్షమించబడతాయని చెప్తా ఉన్నారు. కానీ మరి క్షమించబడని పాపం ఏంటి? అవును, 1 యోహాను 1:9 ప్రకారం అయితే మన పాపాలను ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ప్రతి పాపం నుంచి మనల్ని దుర్నీతి నుంచి విడుదల కలిగిస్తారని, మనం క్షమిస్తారన్న వాక్యాలు ఉన్నాయి. అయితే దాంతో పాటుగా అవి కొంతవరకే, ఎందుకంటే ప్రతిదానికి ఒక లిమిట్ ఉంటుంది కదా. దీనికి కూడా ఒక లిమిట్ ఉందన్నమాట. మార్కు సువార్త 3వ అధ్యాయం 28-29 వచనాల్లో మనం గమనించినప్పుడు ఇక్కడ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మనం మాట్లాడినప్పుడు, లేదా పరిశుద్ధాత్మను దూషించినప్పుడు, లేదా పరిశుద్ధాత్మను దుఃఖపరిచినప్పుడు అది క్షమించరాని పాపముగా మనకి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అదేవిధంగా లోకాసు వార్త 12వ అధ్యాయంలో కూడా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. అంటే మనుష్య కుమారుడికి వ్యతిరేకంగా మాట్లాడినప్పటికీ దేవుడు క్షమిస్తారు, కానీ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన మాటలు మాత్రం క్షమించబడవు అనేది రాయబడి ఉంది. అంటే మనం అనుకోవచ్చు, మరి నా పాపాలు ఇంత పెద్దవి కదా అని. అంటే ఇది కాకుండా ఇతర ఏదైనా కానీ దేవుడు క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా కొంతమంది భావన ప్రకారం వ్యభిచారాన్ని కూడా దేవుడు క్షమించడం అనేది కొంతమంది ఉద్దేశం. ఇంకొకటి ఏంటనంటే నరహత్య, వ్యభిచారము, తర్వాత పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడడం అని, ఈ మూడు కూడా దేవుడు క్షమించడం అనే థియరీస్ కూడా కొంతమంది ఉన్నారనమాట. అంటే ముఖ్యంగా అయితే బైబిల్లో డైరెక్ట్గా మనకి ఉన్నది పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా ఎవరైనా దూషణ చేసినప్పుడు మాత్రం దాన్ని దేవుడు క్షమించడం అనేది మాత్రం అది ఫైనల్. యేసుక్రీస్తును ఆయన పేరిట దూషించినా కానీ క్షమించే దేవుడు పరిశుద్ధాత్మ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. మనకి ఇతర ఏ రకాలు పాపమైనా కానీ క్షమించడం మనం చూసాం. ఎందుకంటే మామూలుగా ఒక స్త్రీ వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టుబడ్డప్పుడు ఆమెని దేవుడు క్షమించి మళ్ళీ పాపం చేయొద్దని చెప్పారు. అదేవిధంగా ఒక దొంగను కూడా ఆయన క్షమించారు. సిలువలో ఆయనతో పాటుగా ఉన్నప్పుడు నాతో కూడా పరదేశంలో ఉంటామని వాగ్దానం చేశారు. అంటే ఏ రకమైన పాపమైన క్షమిస్తున్నారు, కానీ ఇక్కడ మాత్రం పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన పాపం మాత్రం ఆయన క్షమించరు. చాలా చక్కగా చెప్పారండి. పాస్టర్ గారు, మీరు చెప్పండి, అసలు క్రీస్తును ఒప్పుకోవడం గురించి మీరు ఇంకొన్ని విషయాలు మాకు తెలియజేస్తారా? ఇక్కడ మనం క్రీస్తుకి ప్రతినిధులు అనే టాపిక్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదండి. ఇందులో ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నా రక్షకుడు అని అంగీకరిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవునికి ప్రతినిధులు. వాళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు, నేను దేవుని ప్రతినిధిని. వాళ్ళు ఎప్పుడు ఒప్పుకుంటున్నారంటే వారికి మంచి సమయం ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నారు, చెడ్డ సమయం ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నారు, కష్టాలు ఉన్నప్పుడు ఒప్పుకుంటున్నారు. వారికి మంచి దేవుడు అభివృద్ధి ఇచ్చినప్పుడు కూడా ఇది క్రీస్తు ద్వారానే, లేదంటే నేను క్రీస్తుకి ప్రతినిధిని అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మనం ప్రతి సమయంలో కూడా క్రీస్తుని ఒప్పుకోవాలి. ఇప్పుడు పేతురు గారిని చూద్దాం. ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారితో అంటారు కదా, ప్రభువా నేను నీకు దగ్గరగా ఉన్నవాడిని అని చెప్పేసి బాగా ఎక్కువ సంభాషణలు వచ్చినప్పుడు పేతురు రాయి లాంటి వాడు అని చెప్పేసి దేవుడు చెప్తా ఉంటారు. అట్లనే పేతురు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారికి చెప్తా ఉంటారు. అలాంటి అన్ని సందర్భాల్లో దేవుడిని అంగీకరించిండు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రోజైతే వాళ్ళు సైనికులు పట్టుకొని వెళ్ళి బంధించారో
అప్పటి నుంచి పేతురు ఏం చేస్తూ ఉంటాడు, దాక్కుంటూ ఉంటాడు, పారిపోతూ ఉంటాడు. ఆ సమయంలో ఒక చిన్న పాప వచ్చి అడిగినప్పటికీ కూడా ఆయన భయపడుకుంటా నాకు యేసుక్రీస్తు ఎవరో తెలియదని చెప్పేసి చెప్తాడు. అంటే ఏ సందర్భంలో నేను దేవుణ్ణి అంగీకరించాలి, ఆ తర్వాత మళ్ళీ అతను మారు మనసు పొంది దేవుణ్ణి అంగీకరించడం మనం చూస్తూ ఉంటాం. అంత మాత్రమే కాదండి, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన వారు ఆయన బోధనలు అంగీకరించాలి, ఆయన చెప్పిన ప్రతి మార్గాన్ని కూడా మనం అంగీకరించాలి. ఇప్పుడు మంచి సమరయుడు ఉన్నాడు, అక్కడ వేరే వాళ్ళు కూడా ఆ మార్గంలో వెళ్తూ ఉంటారు కానీ ఎవరు కూడా వాటిని పట్టించుకోరు. కానీ అక్కడ కష్టంలో ఉన్నాడు, లేదంటే దెబ్బలు తగిలి కింద పడిపోయి ఉన్నాడని దాన్ని గ్రహించి అక్కడికి వెళ్ళింది ఎవరంటే మంచి సమరయుడు. ఇక్కడ నువ్వు నేను మంచి సమరయుడుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు అదే చెప్తా ఉన్నారు, మీరు నన్ను అంగీకరించినట్లయితే కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయాలి. ఇది చాలామంది గ్రహించాం. నేను దేవుడిని అంగీకరిస్తూ ఉన్నా కాబట్టి నా మార్గంలో నేను దేవుడి సన్నిధికి వెళ్ళాలి, నా మార్గంలో నేను పని చేసుకోవాలి, వచ్చిన డబ్బులు కానుకలు ఇవ్వాలి, దశమ భాగాలు ఇవ్వాలి, ఇంకా అయిపోయింది అనుకుంటా ఉంటారు. కానీ ఈ లోకంలో చాలా ఉందండి, చాలామంది ప్రజలు ఉన్నారు, ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నువ్వు దేవుణ్ణి అంగీకరించే వాడు అయితే, దేవుణ్ణి ఒప్పుకున్న వాడు అయితే, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఒప్పుకున్న దానివి అయితే ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా సహాయం చేసే ఆ తెలివి జ్ఞానం మనకి ఉండాలి. ఎప్పుడైతే నేను సహాయం చేయాలి అని మనం ముందుకు వెళ్తామో దేవుడే సహకారాన్ని మనకు అందిస్తూ ఉంటాడు. ఆయన ఆత్మ ద్వారా మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఇందాక పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే కాదంటారో వారు పాపం చేసినట్టు అని చెప్పేసి, అది క్షమించరాని పాపం అని చెప్పేసి మనం సేవకుడు చెప్తా ఉంటే చూసుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు పిలుపునిస్తూ ఉంటారు, అక్కడ ఇబ్బంది కలిగి లేదంటే గాయాలయ్యి ఒక వ్యక్తి పడిపోయినాడు సహాయం చేయమని. ఆ సహాయం చేయలేని పరిస్థితుల్లో నువ్వు దేవుని తృణీకరించి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతా ఉంది, నువ్వు దేవుణ్ణి అంగీకరించి కూడా అంగీకరించలేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, దేవుడి కొరకు ప్రతినిధిగా ఉండలేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు. అప్పుడు నువ్వేం చేస్తూ ఉన్నావు అంటే పాపం చేస్తూ ఉన్నావు అని చెప్పేసి మనం వాక్యం ద్వారా చూసుకుంటా ఉన్నాం. ఇలాంటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఒప్పుకున్నామనంటే అన్ని విషయాల్లో కూడా మనం స్థిరంగా ఉండాలి. చాలా చాలా అద్భుతంగా వివరించారండి. మరి మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోబోయే ముందు పాస్టర్ గారు చిన్న ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందాము. ప్రభువా యేసయ్య, నీకు వందనాలు తండ్రి. అయ్యా, నీకు ప్రతినిధులుగా మేము ఉన్నామని మేము నమ్ముచున్నాం ప్రభువా. అనేక మంది ప్రతినిధులుగా ఉంటూ కూడా తండ్రి తప్పిపోయిన కుమారుడి వలె తండ్రి తప్పుడు మార్గాల్లో జీవిస్తూ ఉన్నారు ప్రభువా. వారు నీ దగ్గరికి రావాలని నువ్వు ఆశపడతా ఉన్నావు. అనేక మంది నీలో ఉంటూ కూడా తండ్రి నిన్ను తెలుసుకోకుండా, నీ గురించిన జ్ఞానాన్ని, నీ గురించిన వాక్యాన్ని చదవకుండా వారు వేరే త్రోవల్లో ఉంటున్నారు తండ్రి. నీ ఆత్మ ద్వారా వారికి ప్రేరేపణ కలిగించి తండ్రి నీకు నిజమైన ప్రతినిధులుగా వారు ఉండగలుగులాగు, నీ పని చేయగలుగులాగు సహాయం చేయమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి నీ ఆత్మ ద్వారా ప్రభావితం చేయమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇద్దరికి చాలా ధన్యవాదాలండి. చూశారు కదండి, ఎంతో చక్కగా మనం దేవుని ప్రతినిధులుగా ఉండాలంటే ఎలాగుండాలో అనే విషయాల్ని పాస్టర్ గారు వాళ్ళు తెలియజేశారు. మీరు కూడా దేవుని ప్రతినిధులుగా ఉండాలంటే ఖచ్చితంగా ధైర్యం కలిగి ఉండండి, దేవుణ్ణి ఒప్పుకోండి. ఎప్పటికైనా సరే దేవుని నుండి తొలగిపోకుండా ఖచ్చితంగా దృఢంగా దేవుని కొరకు నిలబడండి. అప్పుడే మనం నిజమైన ప్రతినిధులుగా దేవుని పేరట ఎన్నుకోబడతాము.